ఇప్పుడు 9 ఏళ్ల క్రితం జరిగినటువంటి తుని రైలు సంఘటన మరోసారి 2 రోజులుగా తెరపైకి వచ్చింది. కాపు ఉద్యమ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి అల్లర్లు, హింసాత్మక మొత్తం వ్యవహారం అంతా కూడా మరోసారి తెర మీదకి రావడం, ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మరోసారి విచారణకు పిలిచి మరోసారి ఆ కేసులన్నింటినీ కూడా అప్పీల్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే 2016 జనవరి నెలాఖరున అంటే 31వ తేదీన జరిగినటువంటి ఈ వ్యవహారంలో తర్వాత చాలా సుమారుగా 59 కేసులు నమోదైనవి, రైల్వే కేసులు కూడా నమోదైనవి. 41 మంది కీలకమైనటువంటి వ్యక్తుల మీద నిందితులుగా చేరుస్తూ కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అయితే ఈ ఈ ఘటన మీద పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 మే నెలలో ఈ కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది, కోర్టులు కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత తాజాగా చూసుకుంటే ఇప్పుడు ఈ కేసులు మరోసారి 2025 జూన్ నెలలోకి వచ్చేసరికి మరోసారి కేసుల్ని తిరగదొడుతున్నామని ప్రభుత్వం చెప్పేసరికి ఒకసారిగా అంతా కలవరం మొదలైంది. ఎందుకు ఈ కేసులు తోడాలనుకున్నారు, ఎందుకు తిరగతీయాలనుకున్నారు, ఎందుకు అప్పీల్కి వెళ్ళాలనుకున్నది ఎవరు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా 24 గంటలు గడిచిన తర్వాత కేసు మీద సున్నితమైన అంశం, ఎవరు కూడా దాన్ని టచ్ చేయడానికి వీల్లేదన్నట్టుగా కూడా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి అనుగుణంగా జీవో కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుల్ని ఎందుకు తిరగతీయాలనుకున్నారు, మళ్ళీ ఎందుకు ఉపసంహరించుకుంది అనేది పరిశీలిస్తే దీని వెనుక కీలకమైన వ్యక్తిగా కాకినాడకు చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గారి పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం, కాపులతో ముడిపడినట్టు ఒక సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఇది కాపుల మీద దాడిగా వెళ్ళే అవకాశం ఉంది. ఒక కాపు సామాజిక వర్గం మీద ప్రభుత్వం కక్ష కట్టిందనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అప్పటికే కొంత ప్రభుత్వ వ్యతిరేక మీడియా అంతా కూడా దీన్ని కాపుల మీద దాడిగానే చూపించే ప్రయత్నం చేశారు. కాపుల్ని అణిచివేస్తారా, కాపులు కరివేపాకులు అంటూ కూడా రకరకాల ట్యాగ్స్ పెట్టి దీని మీద వార్తలు ప్రసారం చేసి వార్తలు ప్రింట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. దీంతో సానా సతీష్ గారు లోకేష్ గారిని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కేసు మీద ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా దౌత్యం వ్యవహరించినటువంటి సానా సతీష్ గారి పరిస్థితి చూసుకుంటే ఆయన మొత్తం ఈ జిల్లాయే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన తన ప్రభావం చూపిస్తూ ఉన్నారు. ఏ నియోజకవర్గంలో అయినా సరే తన అనుచర గణం ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిదీ కూడా అంటే ఏ కార్యక్రమం జరిగినా, మంచి చెడు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యక్తులు అక్కడికి వెళ్ళడం, పరామర్శించడం, అదేవిధంగా ప్రభుత్వంకి సంబంధించి అభివృద్ధి పనుల్లో కూడా తన మార్కు ఉండేలాగా క్షేత్రస్థాయిలో ఈ ఫండ్స్ రిలీజ్కి సంబంధించి కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున వ్యవహారం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా జిల్లా రాజకీయాల మీద తనదైన ముద్ర ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సానా సతీష్ గారిని సంప్రదిస్తూ ఉన్నారు. అన్ని పార్టీలతోనూ ఆయన సఖ్యత ఉంది. అన్ని పార్టీలతో సఖ్యత ఉన్న నేపథ్యంలో అటు బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఈయనకు సపోర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. భవిష్యత్తు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర ఈ జిల్లా మీద ఉండాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈ తుని కేసుకు సంబంధించి ఆయన వ్యవహరించిన తీరు అటు కాపు సామాజిక వర్గంతో పాటు కొన్ని వర్గాలు కూడా చాలా మంచి మార్కులు సంపాదించారని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసు ఒకవేళ పునర్విచారణ చేపట్టి అప్పీల్కి వెళ్ళిన తర్వాత పునర్విచారణ చేయాలని చెప్పేసి ఒకవేళ ఆదేశాలు వస్తే మాత్రం మరోసారి ఈ ప్రాంతంలో అలజడి రేగే అవకాశం ఉంది, మరోసారి కలకలం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో సానా సతీష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక మంచి సదుద్దేశమే ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులన్నింటినీ కూడా పునర్విచారణ చేయాలి, ఈ కేసుకి అప్పీల్ వెళ్ళాలి అనుకున్న ప్రయత్నాన్ని విరమింపజేసుకోవడం వల్ల ప్రభుత్వం కూడా చాలా టైము, ధనం కూడా ఆదా అయిందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.